UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తిరుపతి లడ్డు ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ దేశాన్ని కలవరపెడుతుంది. శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని వాడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఇక ఆ వివాదం ఇంకా ముదురుతూనే ఉంది. మరోపక్క ఈ వివాదాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకున్నారు. స్వామివారికి జరిగిన అన్యాయానికి ఆయన బాధ్యత వహిస్తూ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. అంతేకాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా ఈ వివాదం గురించి తప్పుగా మాట్లాడితే ఫైర్ అవుతున్నారు. ఇటీవల కోలీవుడ్ హీరో కార్తీ సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లడ్డు గురించి అపహాస్యంగా సెన్సిటివ్ విషయం అని అన్నాడని పవర్ ఏ రేంజ్ లో ఫైర్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరని ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారికి కూడా ఇదే చెప్తున్నారు. ఈ వివాదానికి సపోర్ట్ గా నిలబడితే సరే కానీ సనాతన ధర్మాన్ని అవహేళన చేయొద్దని తెలిపారు. ఇక దీనికి కార్తీ కూడా పవన్ కు క్షమాపణ కూడా కోరాడు. దాంతో కార్తీ ఇష్యూ కూడా ముదిరింది. తప్పు చేయకుండా కార్తీ సారీ చెప్పినందుకు కోలీవుడ్ అతన్ని తిట్టిపోస్తుంది. కార్తీ సూర్యపై నెగిటివ్ టాక్ మొదలైంది. ఇంకో పక్క తెలుగువారు ఈ అన్నదమ్ములకు అండగా నిలబడ్డారు. తప్పు చేయకపోయినా కూడా పవన్ మాటను గౌరవించి సారీ చెప్పినందుకు అతని వ్యక్తిత్వాన్ని అందరూ సమర్థిస్తున్నారు. ఇక కార్తీ ఘటన తర్వాత కోలీవుడ్ స్టార్స్ ఎవరు దీని గురించి మాట్లాడడానికి ధైర్యం చేయలేదు. చివరకు సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం తిరుపతి లడ్డు వివాదంపై నో కామెంట్స్ అని చెప్పడం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఖాళీ లేరు. విడుదలకు దగ్గరలో ఉన్న సినిమా ఒకటి వెట్టయాన్. అయితే ఈ చిత్రం అక్టోబర్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన రజనీ తాజాగా ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఇందులో తిరుపతి లడ్డు వివాదంపై మీ అభిప్రాయం ఏంటి అని అడగ్గా రజనీ మాట్లాడుతూ సారీ నో కామెంట్స్ అని లేచి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కార్తీపై పవన్ ఫైర్ అయిన ఘటన తెలిసాక రజనీ ఇలా కామెంట్స్ చేశాడా లేక అసలు దీని గురించి మాట్లాడాలి అనుకోలేదా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంలో నెటిజన్స్ రజనీ తీరును తప్పుపడుతున్నారు. అంత పెద్ద స్టార్ అయి ఉండి ఆయన కూడా ఇలాంటి విషయాలపై సైలెంట్ గా ఉంటే ఎలా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది అనవసరమైన విషయాలు ఎందుకు కదిలించడం అనుకున్నాడేమో అని చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా రజనీ ఏది మాట్లాడినా సెన్సేషనే కాబట్టి ఆయన నో కామెంట్స్ అన్నా కూడా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.